జీవదాన్ పాఠశాలలో ఏదైతే 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆయన పూర్తి బాధ్యత జీవదాన్ యాజమాన్యమే వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి అడిగినప్పుడు చాలా సింపుల్గా ఆయన ఈ స్కూల్ నుంచి తొలగించడం, పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇస్తామని చెప్పి చాలా సింపుల్గా చెప్తా ఉన్నారు. ఆ సమయంలో ఆ సంఘటన జరిగినటువంటి సమయంలో వైస్ ప్రిన్సిపాలు దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ లేకపోవడం వల్లనే అది ఇక్కడ అఘాయిత్యానికి ఆయన పాల్పడ్డాడు. కాబట్టి వెంటనే ఈ జీవదానికి సంబంధించినటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఈఓ గారు, డిఓ గారు ఇప్పటికే మీకు అనేకసార్లు ఈ స్కూల్కి సంబంధించిన దాని మీద మేము అనేకసార్లు మీకు ఫిర్యాదు చేయడం జరిగినప్పటికీ కూడా 2 నెలల ముందే వీళ్ళకి నోటీస్ ఇచ్చినప్పుడు కూడా నోటీస్ ఇచ్చినట్టు దాని మీద కూడా వీళ్ళు ఆన్సర్ ఏమి ఇవ్వకున్నా కూడా మీరు ఎంఈఓ గారు, డిఓ గారు ఎందుకు ఊకున్నారు ఈ స్కూల్ మీద అని చెప్పేసి ఈ సందర్భంగా అడదలుచుకోవడం. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరుగుతున్న ఉద్దేశంతో మేము కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ను నెగ్లెక్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఇలా విద్యాశాఖ అధికారులు ఉంది. కాబట్టి వెంటనే డిఓ గారు, ఎంఈఓ గారు ఇప్పుడు ఇక్కడ రావాలి, వచ్చి వెంటనే ఈ శాశ్వత రికగ్నేషన్ ఏదైతే పాఠశాలకు ఇచ్చారో ఈ శాశ్వత రికగ్నేషన్ రద్దు చేయాల్సిందే. ఆయన మీద పోక్సో చట్టం కింద ఇప్పటికే కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. పోక్సో చట్టం మీద కేసు నమోదు చేయడమే కాదు, భవిష్యత్తులో బెయిల్ రాకుండా ఖచ్చితంగా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అఘాయిత్యానికి కారకులపై వెంటనే శిక్షించాలని ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. స్కూల్ యాజమాన్యాన్ని కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే 6 ఏళ్ల చిన్నారి పైన ఈరోజు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అలాగే ఈ అఘాయిత్యాలకు పాల్పడడం సిగ్గుచేటు. ఎందుకంటే దీనికి నిర్లక్ష్యంగా వివరించిన ఈ ప్రిన్సిపాల్ అలాగే వైస్ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలా, వాళ్ళని పూర్తిగా స్కూల్ నుంచి పంపించాలని, అలాగే ఈ స్కూల్కు డిఓ ఎంఈఓ పర్యవేక్షణ రూపం ఉందని మాకు స్పష్టంగా కనిపిస్తాము. గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసిన డిఓ ఎంఈఓ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా నాణ్యమైన విద్య అందించకపోవడం అలాగే విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంఘటన జరిగిన సందర్భంగా ఈరోజు వెంటనే ఎవరైతే కలెక్టర్ కూడా సీరియస్ తీసుకోవాలా, ఈ యొక్క అరెస్ట్ చేసి డిమాండ్ కాదు, ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 ఏళ్ల చిన్నారిపై ఆ స్కూల్కు సంబంధించినటువంటి పీటీ టీచర్ నాగరాజు అఘాయిత్యానికి పాల్పడ్డ విషయం పట్ల విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఆ ఉపాధ్యాయుడిని, ఆ పీటీ ఉపాధ్యాయుని వెంటనే స్కూల్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతన్ని కఠినంగా శిక్షించాలా పోక్సో యాక్ట్ కింద అని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఒక చిన్నారిపై 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరగడం అంటే ఈ దేశము సమాజం ఎటుపోతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పర్యవేక్షణ ఎందుకు కరువైంది అనేది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జీవదాన్ పాఠశాలలో కూడా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ కొరబడే ఇలాంటి దారుణాలు జరగడం అనేది మేము ముఖ్యంగా భావిస్తూ ఉన్నాం. వెంటనే ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ను కూడా స్కూల్ నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టాలా, అంతేకాకుండా జీవదాన్ శాశ్వత సభ్యత్వం ఏదైతే ఉందో రికగ్నైజేషన్ను రద్దు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తగిన గుణపాఠాలు చెప్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. చిన్నపిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల 6 ఏళ్ళు చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ దాకా జరుగుతున్న అఘాయిత్యాలపై, దాడులపై, లైంగిక దాడులపై, హింసలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 350 సెక్షన్ కింద కేసు నమోదు చేసి 54 అనేది ఉమెన్ అగెనిస్ట్ అఫెన్స్, అలాగే దాంట్లో పోక్సో యాక్ట్ కూడా యాడ్ చేయాలా, కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే నిందితుడు రిమాండ్ అయి బయటకు వచ్చిన తర్వాత విట్నెస్ వాళ్ళ విక్టిమ్ గర్ల్ పేరెంట్స్ని బెదిరించే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే శిక్షించాలని ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. స్కూల్ యాజమాన్యాన్ని కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే 6 ఏళ్ల చిన్నారి పైన ఈరోజు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అలాగే ఈ అఘాయిత్యాలకు పాల్పడడం సిగ్గుచేటు. ఎందుకంటే దీనికి నిర్లక్ష్యంగా వివరించిన ఈ ప్రిన్సిపాల్ అలాగే వైస్ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలా, వాళ్ళని పూర్తిగా స్కూల్ నుంచి పంపించాలని, అలాగే ఈ స్కూల్కు డిఓ ఎంఈఓ పర్యవేక్షణ రూపం ఉందని మాకు స్పష్టంగా కనిపిస్తాము. గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసిన డిఓ ఎంఈఓ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా నాణ్యమైన విద్య అందించకపోవడం అలాగే విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంఘటన జరిగిన సందర్భంగా ఈరోజు వెంటనే ఎవరైతే కలెక్టర్ కూడా సీరియస్ తీసుకోవాలా, ఈ యొక్క అరెస్ట్ చేసి డిమాండ్ కాదు, ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.